యశోవంతుడు. పూర్వం కానాన దేశంలో ఏకవీరుడు అనే రైతు ఉండేవాడు. వానికి 2 భార్యలు. మొదటి భార్యకు 10 మంది కొడుకులు. రెండో ఆమెకు 2 కొడుకులు. ఇద్దరిలోనూ పెద్దవాడు యశోవంతుడు. రెండోవాడు మంజులాంగుడు. ఏకవీరుడికి వీళ్ళిద్దరి పైన మక్కువ ఎక్కువే. యశోవంతుడికి 16 ఏళ్ల వయసు. మంజులాంగుడు ఇంకా పసివాడు. యశోవంతుడికి సవతి అన్నలంటే గౌరవం. వాళ్ళకి మాత్రం యశోవంతుడంటే ఇష్టం ఉండదు. యశోవంతుడు ఒకనాడు తనకు వచ్చిన ఒక కలను గురించి అన్నలతో చెప్పాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పగానే మూర్ఖత వల్ల వాళ్ళు అపార్థం చేసుకొని పగపూనారు. ఇలా ఉండగా ఏకవీరుడు మైదానంలోని పచ్చిక పూర్తి కావచ్చింది. అందుచేత పెద్ద కొడుకులు 10 మందిని పిలిచి, పశువులన్నీ తోలుకొని మీరు మరో మైదానానికి వెళ్ళండి. ఇక్కడ గడ్డి సిదాగా అయిపోవడంతో మేము బయలుదేరి వస్తాం అని చెప్పి పంపాడు. వాళ్ళు 10 మంది వెళ్ళి ఒక కొత్త మైదానంలో మకాన్ చేసి పశువుల్ని మేపుకుంటున్నారు. తండ్రికి మాత్రం వర్తమానం ఏమీ తెలియచేశారు కారు. వాళ్ళు కబురేమీ తెలియకపోవడం వల్ల ఏకవీరుడు ఒక రోజున యశోవంతుని పిలిచి, అన్నలు ఎక్కడున్నారో చూసిరా నాయన అని పంపాడు. యశోవంతుడు బయలుదేరి వెళ్ళాడు. వాడిని చూడటంతోనే అన్నలు చుట్టుముట్టేసి, ఏమిరా వచ్చావు? కొత్త కళలు ఏమైనా కన్నావా? మాకు కళ వచ్చింది విను. వంటింట్లో కుందేలు వచ్చిందట. నువ్వు మా దగ్గరకు వచ్చావట. నిన్ను మేం కట్టేసి తెల్లవారే లోపుగా ఇలా చంపేశామట అని చెబుతూ బలవంతాన వారిని బంధించి చంపుదామని మోసుకుపోయారు. వాళ్ళకి దారిలో బానిస వర్తకులు ఎదురయ్యారు. ఆ వర్తకులను చూసేసరికి వాళ్ళకి, వీని చంపేస్తే ఏం లాభం, బానిసగా అమ్మేస్తే సొమ్ము వస్తుందా అంత వచ్చింది. అప్పుడు వాళ్ళు ఆ బానిస వర్తకులను నిలబెట్టి యశోవంతుణ్ణి 20 మొహరీలకు అమ్మేశారు. వర్తకులు యశోవంతుడి 2 చేతులకి తాళ్లు కట్టి ఈడ్చుకుపోయారు. ఆ వర్తకులు యశోవంతుని మైనాక ద్వీపానికి తీసుకుపోయి అక్కడ రాజుకి బానిసగా అమ్మేశారు. ఆ రాజుకు కూడా ఒకప్పుడు చిత్రమైన ఒక కల వచ్చింది. పచ్చిక బయలు, పక్కన నది. ఆ నదిలోంచి వరుసగా 7 ఆవులు పైకొచ్చి బయలల్లో విచ్చలవిడిగా మేస్తున్నాయి. అవి బాగా బలిసి పుష్టిగా ఉన్నాయి. మరి కాసేపటికి ఆ నదిలోంచి మరో 7 ఆవులు ఆ మైదానంలోకి వచ్చాయి. ఆ ఆవులు 7 పొదుగులే లేక ఎండిపోయి ఉన్నాయి. ఆ బక్కావులు 7 చేరి మొదట వచ్చిన పుష్టిగోవులు 7టిని మింగేశాయట. ఇది రాజుకు వచ్చిన కళ. రాజు జ్యోతిష్యుల్ని రప్పించి అడిగాడు. ఎన్ని శాస్త్రాలు తిరగవేసినప్పటికీ కళ అర్థం పండితులు ఎవ్వరూ చెప్పలేకపోయారు. చివరకు యశోవంతుణ్ణి అడిగారు. అతడు, ప్రభు, మీకు వచ్చిన ఈ స్వప్నం చాలా చిత్రమైంది. దీని ద్వారా భగవంతుడు మన రాజ్యానికి రాగల భవిష్యత్తును గురించి సూచించాడనమాట. మొదట వచ్చిన 7 పుష్టిగల ఆవులు రాబోయే 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో దేశంలో పుష్కలంగా పంటలు పండేస్తాయి. తరువాత 7 సంవత్సరాల్లోనూ గొప్ప కరువు పుట్టబోతుంది. ఎలా అంటే, మొదట వచ్చిన పుష్టి ఆవులు అనగా సుఖం. ఆ సుఖాన్నంతటినీ తరువాత వచ్చిన కష్టం కబలిచ్చేస్తుంది. కనుక మనం జాగ్రత్త పడి తీరాలి అన్నాడు. కలవరపాటుతో చక్రవర్తి, యశోవంత, నేను పడవలసిన జాగ్రత్త ఏమిటో అది నువ్వే చెప్పు అన్నాడు. అప్పుడు యశోవంతుడు బాగా ఆలోచించి, రాజ్యంలో పండే తిండి గింజల్ని వీలైనంత వరకు ప్రభుత్వం నిల్వ చేయాలని, ప్రజలు పొదుపుగా వాడాలని చెప్పి ఇందుకు అవసరమైన కొన్ని చక్కటి సూత్రాలు కూడా సూచించాడు. యశోవంతుని మెచ్చుకొని రాజు తన ప్రధానిగా నియమించి కరువు కాటకాల నుండి ప్రజలను తప్పించే భారం అతని మీదనే పెట్టాడు. అక్షరాల యశోవంతుడు చెప్పినట్లే జరిగింది. మొదట అపరిమితంగా పంట పండేసింది. ప్రజలు తిన్నంతా తిని పారేసినంత పారేపోయారు. కానీ యశోవంతుడు ఒక్క గింజ కూడా వృధా కానీయక ప్రజల తిండికి ఎంత కావాలో అంత మాత్రమే ఇచ్చి మిగతా అంతా రాజుగారి గదుల్లో నింపి నిలవేశాడు. 7 సంవత్సరాలు సుభిక్షంగా ఇట్టే గడిచిపోయాయి. ఆ వెనుక కరువు దాపరించింది. ఆకలితో ప్రజలు హాహాకారాలు మొదలెట్టారు. యశోవంతుడు అందరికీ ధైర్యం చెప్పి అనేక విధాలా సాయం చేస్తూ వచ్చాడు. ఈ కరువు చుట్టుపక్కల ఉండే అన్ని దేశాలకు వచ్చి పడింది. అయితే వాళ్ళెవ్వరూ ముందు జాగ్రత్త ఎంత మాత్రము పడలేదు. మైనాక ద్వీపంలో ధాన్యం నిలవ ఉన్నాయి అని తెలవడంతో అంతా అక్కడికి పోయి యశోవంతుని ప్రాధేయపడ్డారు. అందరికీ లేదనకుండా ఇవ్వగలిగాడు మన యశోవంతుడు. యశోవంతుడు జన్మభూమి అయిన కానానా దేశం నుంచి కూడా ధాన్యం కోసం ప్రజలు సంచీలు పుచ్చుకొచ్చారు. ఆ వచ్చిన వాళ్ళల్లో అతని సవతి అన్నలు కూడా ఉండటం తటస్థించింది. ఏకవీరుడే వాళ్ళని పంపాడు. అతడు మంజులాంగుని మాత్రం పంపలేదు. ఏమంటే, యశోవంతుడు చనిపోయాడనుకున్నప్పటి నుంచి ఏకవీరుడు కడసారి వాడైన మంజులాంగుని నిమిషం కూడా వదిలిపెట్టి ఉండేవాడు కాదు. సవతి అన్నలు యశోవంతుని ఆనవాలు పట్టలేకపోయారు. అతడి పాటికి ఎక్కడో చచ్చిపోయి ఉంటాడని వాళ్ళ తలంపు. యశోవంతుడు మాత్రం అన్నల్ని ఇట్టే ఆనవాలు కట్టేశాడు. వాళ్ళు 10 మంది కలిసి, ప్రభు, గింజలు లేక మాడిపోతున్నాం, సొమ్ము తెచ్చాం, మా ప్రాణాలు నిలబెట్టండి అంటూ అతనికి సాష్టాంగపడ్డారు. విధి విధానానికి ఆశ్చర్యపోతూ
యశోవంతుడు క్షణం సేపు వాళ్ళకేసి చూస్తూ అలాగే ఉండిపోయాడు. వాళ్ళు పరాయి దేశస్థులు కావటం చేత వారిని అనుమానిస్తున్నట్టుగా నటించాడు యశోవంతుడు. అందుకు వారు, మహాప్రభు, ఏ ఒట్టు పెట్టుకోమంటే ఆ ఒట్టు పెట్టుకుంటాము. మేము చారులం కాదు, కానన దేశపు రాజైన ఏకవీరుని కుమారులం. అసలు మేము 12గురం. మా తమ్ముళ్ళిద్దరిలో ఒకడు పోయాడు, రెండోవాడు మంజులాంగుడు అనేవాడు మా నాన్నగారి వద్దనే ఉన్నాడు. నమ్మండి ప్రభు అని శతవిధాలా గోల పెట్టేశారు. యశోవంతుడు కోపం నటిస్తూ, నమ్మను. ఆ మంజులాంగుడు ఎవడో తీసుకొచ్చి నాకు కనపరిస్తేనే నమ్ముతాను. అంతవరకు మీలో ఒకడు మా రాజ్యంలో ఖైదీగా ఉండాలి. మీలో తక్కిన 9గురికి ధాన్యం ఇప్పిస్తాను, తీసుకుపోండి అన్నాడు. చేసేది లేక అన్నలు తమలో ఒకరిని తాకట్టుగా వదిలిపెట్టిపోవటానికి ఒప్పుకున్నారు. రాజభట్లు వాళ్ళ సంచీల నిండా ధాన్యం నింపారు. మూతులు బిగించే ముందు వారు చెల్లించిన సొమ్ము కూడా వాళ్ళ సంచిల్లోనే పెట్టేసి కట్టేశారు. ఇది యశోవంతుడి ఆజ్ఞ. అన్నలకి ఈ సంగతి తెలియనే తెలియదు. ఆ 9గురు బస్తాలను గాడిదలపైన ఎక్కించుకొని పోయి దారిలో వాటిని దానా పెడదామని సంచీలు విప్పేసరికి వాటిల్లో సొమ్ము కనపడింది. ఇది చూడగానే వాళ్ళు కంగారు పడ్డారు. ఇలా తాము చెల్లించిన సొమ్ము మళ్ళీ తమ సంచీల్లోనే ఉండిపోవటం పొరపాటేమో. మొదటనే రాజు తమను అనుమానించాడు. అందుకు తోడు ఇలా జరగటం వాళ్ళను మరింత కలవరపరిచింది. సరే కాని మళ్ళీ ఎలాగూ రావాలి కదా, అప్పటికి పరిస్థితి ఎలా మారుతుందో చూచుకుందాం అనుకొని సాగిపోయారు. మాటలు వినగానే ఏకవీరుడికి దుఃఖం పొంగి పొర్లి వచ్చింది, కోపం వచ్చింది. 10 మంది కలిసి ఆనాడు యశోవంతుణ్ణి క్రూర ముగాలకి పడేశారు. ఇప్పుడు కడసారి వాణ్ణి కూడా తీసుకుపోతారు. ముందుగా నన్ను చంపి మరీ వాణ్ణి తీసుకుపోండి అన్నాడు ఎంతో ఆవేశంతో. ఆనాడు యశోవంతుడికి తాము చేసిన అపచారానికి వడ్డీతో సహా శాస్తి జరుగుతుందని వాళ్ళు లోపల కుమిలిపోయారు. నాన్న, జరిగింది ఏదో జరిగింది. నీవు ఆ విషయాలన్నీ మర్చిపోవాలి. లేకుంటే దిగడిపోయిన తమ్ముణ్ణి విడిపించుకు రావద్దా? ముందు ముందు మనకు ధాన్యం కావద్దా? ఇందుకు గాను మంజులాంగుణ్ణి ఒక మారు ఆదేశం తీసుకువెళ్ళక తప్పదు. జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకువచ్చేస్తాం అంటూ నమ్మబలిగారు. సరే అన్నాడు ఏకవీరు. మంజులాంగుని వెంట పెట్టుకొని సవతి అన్నలు 9గురు మైనాక ద్వీపం చేరుకున్నారు. అక్కడ తాకట్టుగా నిలిచిపోయి ఉన్న తమ సోదరుడికి ఆ రాజ్యంలో అడుగులకి మడుగులొత్తుతున్నారని తెలుసుకొని అమిత ఆశ్చర్యపోయారు. వారు వచ్చారని తెలియటంతోనే యశోవంతుడు వారిని లోపలికి రమ్మన్నాడు. ఆ రోజున పంచభక్ష పర్వణాలతో వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేయించాడు. వరుసగా 12 పీటలు వేయించాడు. యశోవంతుడు మొదట పీట మీద పెద్దన్నని, తర్వాత రెండో వారిని, అలాగే 10 మందిని వరుసగా కూర్చోమన్నాడు. ఇలా చేసేసరికల్లా ఆ అన్నదమ్ములు, మనలో ఎవరు పెద్ద ఎవరు చిన్న ఈయనకి ఎలా తెలిసింది అని ఎంతో ఆశ్చర్యపోతుంటే, యశోవంతుడు 11వ పీట మీద తను కూర్చొని తన పక్క 12వ పీట మీద మంజులాంగుని కూర్చోబెట్టుకున్నాడు. ముఖ్యంగా తన తమ్ముని భోజనం విషయంలో శ్రద్ధ కనపరుస్తూ తన తిండి మాటే మర్చిపోయాడు యశోవంతుడు. అన్నలంతా ఆశ్చర్యంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ప్రభు, తెల్లవారుజామునే మేము మా దేశం వెళ్ళిపోతాం. మా తండ్రి ఈ పసివాన్ని విడిచి ఉండలేడు అన్నారు అన్నారు. తండ్రి అనే మాట చెవిని పట్టంతోనే యశోవంతుడికి కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి. ఆయన కూడా వీళ్ళతో వస్తే ఎంత బాగుండిపోను అనిపించింది అతడికి. అప్పుడు ఆలోచించి, సరే వెళ్ళండి అన్నాడు. అన్నలు ధన్యవాదాలు చెప్పుకున్నారు. యశోవంతుడు రాజభటుని రహస్యంగా పిలిచి, వీళ్ళు తెచ్చుకున్న 11 సంచిలోనూ మళ్ళీ ధాన్యం నింపండి. ఇదివరకు మళ్ళనే వీళ్ళ సొమ్ములను మళ్ళీ సంచి మూతల్లో పెట్టి కట్టేయండి. మరో పని చేయాలి. మంజులాంగుడు పాయసం తాగిన ఆ బంగారు పాత్రను కూడా వాడి సంచిలో వేసి కట్టేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే చేశారు భట్లు. అన్నదమ్ములు నగరం దాటారో లేదో గుర్రాల మీద రాజభట్లు చక్కా వచ్చి ఆగండి అని గర్జించారు. అన్నలు నిర్ఘాంతపోయి, మమ్మల్ని ఆగమంటారేంటి? మాకు మీ మంత్రి గారు నిన్న రాత్రి విందు చేసి మర్యాద చేసిన సంగతి తెలియదా అని ఎదురు ప్రశ్న వేశారు. అప్పుడు అక్కడ ఉన్న రాజభట్లు వేగిరి పడుతూ సంచీల్ని ఒక్కొక్కటే విప్పి సోదా చేసి మంజులాంగుడి బస్తాలోంచి బంగారు పాత్ర తీసి చూశారు. అన్నలు మంజులాంగుడు కూడా నిశ్చేష్లై నిలబడ్డారు. ఏమైతేనేం మంజులాంగుడికి వేడిలు తగిలించి లాక్కుపోయారు. 10 సంవత్సరాల కిందట యశోవంతుని బానిస వర్తకులు ఇలాగే లాక్కుపోయారు. ఇప్పుడు మంజులాంగుని లాక్కుపోవడం చూస్తే ఆనాడు యశోవంతుడు జ్ఞాపకానికి వచ్చాడు వాళ్ళకి. అయితే ఇప్పటి పరిస్థితులు వేరు. నాటికి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మంజులాంగుని వదిలిపోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. అందుచేత 10 మంది వాడి వెనకాలే పరుగులెత్తారు. వెళ్ళి యశోవంతుని పాదాలపై పడి, ప్రభు, బంగారు పాత్ర మా వాడి సంచిలోకి ఎలా వచ్చిందో మాకు తెలియదు. వీడు కక్కుర్తి పడేవాడు కాడు. తర్వాత తమ దయ అంటూ ప్రార్థించారు. అప్పుడు యశోవంతుడు, మీరు వెళ్ళిపోవచ్చు. దొంగ సొత్తుతో దొరికాడు కనుక వీణ్ణే శిక్షిస్తాను. తక్కిన వాళ్ళతో నాకు పని లేదు అన్నాడు. వాళ్ళు గొల్లుమంటూ, ప్రభు, మేము 10 మంది నీ పాత సేవకులమై ఇక్కడే పడిపోతాం.
మంజులాంగుని తీసుకువెళ్లకుండా వృద్ధుడైన మా తండ్రికి మా ముఖాలు కనపరచలేము. తండ్రి పట్ల మేము ఇప్పటికే చాలా అపచారం చేశాం. మంజులాంగుడి పైన ఆయన పంచ ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాడు. ఇప్పుడు వాడు మాతో రాలేదని తెలిస్తే చాలు ఆయన గుండె పగిలిపోతుంది. ప్రభు, మేమే దోషులం, మహాపాపులం. నీ ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని శిక్షించు. మంజులాంగుడు నిరపరాధి, వాణ్ణి మాత్రం వదిలిపెట్టు అని కాళ్ళ వేలాపడి మద్దున్నాడు. తాము చేసిన తప్పిదాన్ని దాచకుండా వెల్లడించారు. యశోవంతుడు హృదయం కరిగి కళ్ళెమట జలజలమని బాష్పాలు రాలినాయి. భటులందరినూ పొమ్మని ఆజ్ఞాపించాడు. సైన్య చేశాడు. వాళ్ళు విస్తుపోయారు. మంజులాంగుడు మటుకు అన్నను పోల్చేసి పోయి గట్టిగా చుట్టబెట్టుకున్నాడు. అప్పటికీ గుర్తించలేకపోయారు తక్కిన అన్నదమ్ములు. యశోవంతుడు తన మంత్రి వేషం వేసి మామూలుగా కనిపించేసరికి అప్పుడు కనిపెట్టగలిగారు వాళ్ళు. సిగ్గుతో బిక్కు చచ్చిపోయిన అన్నల్ని యశోవంతుడు ఓదార్చి గతం మర్చిపోమన్నాడు. నిజ నిజాలు వెల్లడి అయినాయి. ఏకవీరుడు తక్కిన అందరూ ఇక్కడికే వచ్చేసి సుఖంగా ఉంటున్నారు. చిన్ననాడు యశోవంతుడికి వచ్చిన కళ ఈ విధంగా ఫలించడంతో అందరూ విస్మయం పొందారు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.